నిన్న పెట్టిన వీడియోకి కామెంట్లు చూస్తుంటే వందలో ఒక ఐదుగురో ఏమో వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడి ఏదో మనం నెగిటివ్గా మనం ఏదో కావాలని చెప్పినట్టు మనకి వ్యూస్ కోసం అన్నట్టు ఇలా ఈ రకంగా మాట్లాడారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కామెంట్లు ఏ రకంగా పెట్టారో అందరూ చూశారు. అలాగే వాళ్ళ ఛానల్లో కూడా నేను కామెంట్లు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయనంటే, అయ్యో బాబు ఇన్ని రోజులు కష్టం అంతా కూడా ఒక్క నిమిషంలో పోగొట్టేసుకున్నారు కదా పాపం, ఎందుకు ఇలాంటి తప్పు చేశారా అని బాధ అనిపించింది మనసులో. కానీ ఏదైనా సరే మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి. డబ్బు విషయంలో మనం ఒకరికి చెప్పేటప్పుడు మంచి ఇలా చేయండి అని చెప్తాం, కానీ మనం సంపాదించుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ సంపాదించేది మంచిదా కాదా, మనం ఈ రూట్లో వెళ్ళడం కరెక్టా కాదా, మనం చేసే పనిని జనాలు ఏ రకంగా అనుకుంటున్నారు అనే దాన్ని కూడా ఒక్కసారి ఆలోచించుంటుంటే ఈ తప్పు జరిగేది కాదేమో అని అనిపించింది, బాధ అనిపించింది. ఏది ఏమైనా కూడా మనం వచ్చిన మంచి పేరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎన్నో సంవత్సరాల కష్టాన్ని ఒక్క రోజులో మనం పోగొట్టుకోకూడదు. 4-5 కామెంట్లు పెట్టారు కదా, నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. మన ఆడవాళ్ళకి, మన ఇండియన్స్కి, మన ఆడవాళ్ళ కళ్ళ ముందరే భర్తల్ని చంపేసి పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి వీడియోలు చేశారా? మన ఇండియన్స్కి, మన సొంత ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా, చిన్న యూట్యూబర్లు కానీ పెద్ద యూట్యూబర్లు కానీ, ఒక్కొక్కరు ప్రతిరోజు కూడా వీడియోలు చేసిన వాళ్ళే ఉన్నారు. ప్రాణం పోయిన జవాన్ గురించి కూడా వీడియోలు చేశారు. మీరు ఒక్కరు కూడా సానుభూతిగా వీడియో చేయలేదా? అంటే మీ తోటి ఆడవాళ్ళు, మీ ఆడవాళ్ళు కదా, మీ ఆడవాళ్ళు మీ చీరలు కొనుక్కోవాలి, మీ నగలు కొనుక్కోవాలి, కానీ పాపం ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందే వాళ్ళ గురించి మాట్లాడరా? ఒక్క వీడియో అన్నా చేశారా? దీనికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా సరే. అలాగే బెట్టింగ్ యాప్స్ గురించి ఇది ఎన్నో రోజులుగా నడుస్తున్నా కూడా ఎవరూ మాట్లాడకపోయేసరికి ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలైపోయి పాపం రోడ్డున పడ్డ వాళ్ళు కూడా మనకు తెలుసు. కానీ ఆ అన్వేష్ పుణ్యమా అని అంటూ బెట్టింగ్ యాప్స్ కోసం పోరాటం చేశాడు. ఈ రోజున బెట్టింగ్ యాప్స్ని ఆపగలిగారు. చాలా మటుకు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సరే ప్రమోషన్ అనేది చేస్తున్నారా? చాలా వరకు తగ్గిపోయింది కదా. అంటే సొసైటీలో ఎక్కువ మంది మాట్లాడడం వల్ల ఒక మంచి జరిగిందా లేదా? అంటే మనకి ఇంట్లో కాదులే, మన వాళ్ళు కాదులే, ఎవడో నష్టపోతే మనకేంటి, మన పని మనకు అయిపోతుందా లేదా, మన డబ్బులు మనకు వస్తున్నాయా లేదా, ఇది కాదు చూసుకోవాల్సింది. మనం ఇండియాలో ఉన్నాం, మన దేశం గురించి కూడా ఆలోచించాలి, మన సొసైటీ గురించి కూడా ఆలోచించాలి. మనకెందుకులే అని పట్టించుకుంటే అక్కడ అలా చెడు జరుగుతూనే ఉంటుంది, చెడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ గురించి ప్రతిరోజు వీడియోలు ప్రతి ఒక్కరూ చేశారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేశారు. వ్యూస్ కోసం చేశారా? ఒక్క మాట చెప్పండి. ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మేము వీడియోలు చేసాం. వ్యూస్ కోసం చేసామా? నా ఛానల్లో 3,50,000 వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అవి నా సొంత కంటెంట్ తోటి, ఎవరి గురించి కాకుండా. అంటే అది వ్యూస్ కోసం చేసినట్ట? ఎవరైతే వ్యూస్ గురించి అంటున్నారో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఈ నిన్న చేసిన వీడియోకి ఏమన్నా నాకు లక్షల్లో డబ్బులు వస్తాయా? ఒక చెడు జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడారు, కానీ ఇక్కడ ఏమి వ్యూస్ కోసం, వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఏమి ఇక్కడ బిల్డింగులు మేమేం కట్టం, కార్లు కొనము, చీరలు నగలు అస్సలు కొనం, రావు కూడా. ఆ వీడియోకి మాకేమి చీరలు నగలు రావు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మాట్లాడేవాళ్ళు. చిర్రావూరు గారు నిన్నటి నుంచి 3-4 వీడియోలు చేశారు వాటి గురించి. ఆయన దగ్గరికి వెళ్ళి అనండి, మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారని చెప్తారు ఆయన. అంటే ఇప్పుడు ఒక తప్పుని గురించి మాట్లాడితే మీరు వ్యూస్ కోసం, డబ్బు కోసం చేశారని అంటారు. మీరు అనే మాటలకు భయపడిపోయి మేము నోరు నొక్కుని అలాగే కూర్చున్నాం అనుకోండి, అక్కడ అలాగా అది జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది ఆడవాళ్ళు నష్టపోతూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడండి. ఒక్క వీడియో చేసి అయ్యో నా వల్ల పొరపాటు జరిగింది, నష్టం జరిగింది, పాపం వాళ్ళకి నేను డబ్బులు తిరిగి ఇస్తాను, వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తానని ఒక్క వీడియో రిలీజ్ చేశారా? అందరూ అడుగుతున్న ప్రశ్న ఇదే. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ఇక్కడతోటి ఇది అయిపోతుంది కదా అని అంటే ఎవరూ మాట్లాడట్లే. దాని గురించి ఎవరూ మాట్లాడట్లే. కొంతమందికి ఏంటంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియకుండా మాట్లాడుతున్నారు. అది ముందు మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాత కామెంట్లు పెట్టండి, పర్వాలేదు. మీరు అడిగిన దానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. అసలు మీలాంటి పెద్ద యూట్యూబర్లే ఏదైనా సొసైటీలో ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? చూడండి, ఎవరం కూడా మీకు కుళ్ళు, వాళ్ళకి బాగున్నారని ఇది అది అని మాట్లాడుతున్నారు. చూడండి, మేము ఇంకా చిన్నవాళ్ళం, ఈ మధ్య ఛానల్ పెట్టిన వాళ్ళం. వాళ్ళు ఎప్పటి నుంచో 4-5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ దగ్గర ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్కి నచ్చే విధంగా చేయాలి. అవతల వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు అనేది జరగకూడదు. దుద్దులు తాకట్టు పెట్టుకుని ఆమె డబ్బులు కట్టిందంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి?
ఆవిడని చూసి ఇంకొకళ్ళు ఎవరో మర్చిపోయాను, ఇంకొక కామెంట్ వచ్చింది నాకు. ఒక అమ్మాయి ఇలాగే వీళ్ళ ఫ్యామిలీ అంతా వీడియోలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి అడిగిందంట భర్తని, నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడతాను చూడండి, ఫ్యామిలీ అందరూ చక్కగా చేస్తున్నారు, తప్పేముందని. ఆ భర్తకి ఇష్టం లేదంట యూట్యూబ్ ఛానల్ పెట్టడం, వద్దు అని చెప్పాడంట. అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు, నేను కూడా అలాగే చేస్తాను, తప్పేముందని చెప్పేసి భర్తతోటి ప్రతిరోజు గొడవ వేసుకుంటుందంట. ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని భర్తకేమో ఇష్టం లేదు. చూడండి, కొంతమంది ఏంటంటే మనం చేసేదానికి, మనం మాట్లాడే మాటలకి అట్రాక్ట్ అవుతారు. అయినప్పుడు వాళ్ళలోని ఆలోచన మనసులోకి వస్తుంది, వాళ్ళలాగా నేను చేయాలి, వాళ్ళు కొనుక్కున్నది నేను కొనుక్కోవాలి, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఛానల్స్ పెట్టారంటే ఒకరిని చూసి ఒకరు పెడతారు ఖచ్చితంగా. వాళ్ళు చేసేవి చూసి వాళ్ళు ఇష్టపడి చాలామంది నేను కూడా అలాగే చెయ్యాలని అందులోకి దిగాలనుకుంటున్నారు. దాన్ని గమనించండి. అందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే బోల్డ్ మంది యాడ్లు ఇస్తారు, ప్రమోషన్లు ఇస్తారు, చూసిన వల్ల కొంటామేంటి, మనకు కూడా బుద్ధి ఉండాలి కదా, మనకు కూడా అవగాహన ఉండాలి కదా, ఎలా కొనేస్తారని ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, మనలాంటి వాళ్ళం, తెలివిగా ఉన్న వాళ్ళం కొంచెం ఆలోచిస్తాం, చూస్తాము వదిలేస్తాం, దాన్ని లైట్ తీసుకుంటాం. కానీ కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళనే అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ఇంట్లో పూజలు కానీ ఏదైనా వాళ్ళు ఇలా చేశారు, నాకు ఇలాగే తెలుసు, వాళ్ళు చెప్పినట్టే నేను చేస్తానని అలా ఫిక్స్ అయిపోతారు కొంతమంది. వాళ్ళంటేనే ఇంకా దేవతల్లాగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు కదా. అందరూ ఒకే తెలివిగా ఉంటారా చెప్పండి ఆడవాళ్ళు? ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు ఫలానా వాళ్ళు చెప్పారు అని అంటే ఈ మాట చాలా నిజమే, ఈ మాట కరెక్టే, వాళ్ళు చేశారు అన్నప్పుడు మనం కూడా ఇందులో దిగితే తప్పే ఉంది అని అనుకుని వాళ్ళు కూడా అదే పని చేయాలని దిగాలనుకునే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు చేసింది తప్పు అని తెలిసిందేనంటే మిమ్మల్ని ఈ రోజున అంటారు కదా, అది దాని గురించి ఎందుకు ఆలోచించారు మీరు? అంటే సొసైటీ ఏమైపోయినా పర్వాలేదు, సొసైటీలో ఏం జరిగినా పర్వాలేదు, దేశంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదు. మన టైం ప్రకారం మన వీడియోలు పెట్టేయాలి, మన పని మనం చేసేసుకోవాలి అంతే. మనల్ని చూసేవాళ్ళు మనకు చూస్తారు, ఎవరో గొడవ మనకెందుకు, ఏం జరిగితే మనకు ఎన్ని ప్రాణాలు పోతే మనకెందుకు, ఆ విధంగా ఉన్నారు. సొసైటీలో ఏదైనా చిన్న చెడు జరుగుతుంది అని అన్నప్పుడు దానివల్ల ఇంకొక నలుగురు చెడిపోతున్నారు అని అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, దీని గురించి మాట్లాడాలి కూడా. అది చిన్న యూట్యూబర్లో ఉండి పెద్ద యూట్యూబర్లో ఉండి, ఎందుకంటే ఆ చెడుని ఆపాలి. అక్కడ ఎవరో ఒక ఆయన పెట్టారు, చీరలు తక్కువ రేట్ అని ఆవిడ చెప్పిందని కొనుక్కుంటున్నారండి, దాన్ని బ్లౌజ్ కుట్టించడానికి 500 పెడుతున్నారు, ఇక్కడ ఆ బ్లౌజులతో చచ్చిపోతున్నాము, ఇక్కడ డబ్బులు బ్లౌజులన్నీ టైలర్లకు ఇవ్వాల్సి వస్తుందని ఒక ఆయన ఎవరో పెట్టారు. చెప్పారని చీర కొంటాం, తీసుకొచ్చి బీరువాలో పెడతాం, దానికి 500 పెట్టి బ్లౌజ్ కుట్టించాలంటే డబ్బులు ఉండవు. ఆ చీర అలా సంవత్సరాలు మురిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి కొంటూ ఉంటాం. ఏంటి అప్పటికప్పుడు అది కొని దాని మీద 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి బీరువాలో పెట్టడానిక? ఆ 1000 రూపాయలు ఉంటే వేరే ఖర్చులకు వెళ్తాయి కదా మనకి. ఇంట్లో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు కదా. బీరువాలో చీర కొని బీరువాలో పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఈ లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారు ఈ ఆడవాళ్ళు? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడో మీకు శ్రావణ మాసంలో పండగ ఉంది, ఇప్పుడు ఆఫర్ వచ్చిందని మీరు ఇప్పుడు కొనేసి తీసుకువెళ్ళి బీరువాలో పెడతారు. అప్పటికి మళ్ళీ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కొత్త మోడల్, ఇది కొన్నది ఇది పాతది అయిపోయిందని మళ్ళీ కొత్త మోడల్ కొత్త వెరైటీలని మళ్ళీ కొంటారు. ఏంటి మీకు ప్రయోజనం? అప్పుడు ఇది బ్లౌజులు కుట్టించాలి, అది బ్లౌజులు కుట్టించాలి, అప్పుడు ఎంత అవుతుంది మీకు? దీన్ని బట్టి ఆలోచించండి. మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అని మీరు ఎప్పుడుదో ఒకటేది ఇప్పుడు కొంటే మళ్ళీ కొత్త మోడల్ వచ్చేది మళ్ళీ కొంటారు. ఈ లాజిక్ని మిస్ అవుతూ ఉంటారు. ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే తెలివిగా దీన్నే క్యాష్ చేసుకుంటారు వాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు కొంటున్నామంటే మనకి ఇప్పుడు ఇది అవసరమా కాదా? ఈ చీర ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, చీర లేదంటే కొనుక్కోండి పర్వాలేదు. మనం ఎప్పుడో పెళ్ళుందని ముందే కొనుక్కుంటే అప్పుడు మళ్ళీ కొంటారు, అప్పుడు మళ్ళీ. ఇలాంటివి కూడా చిన్నవి మిస్టేక్స్ మనం ఆడవాళ్ళని తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని కూడా కొద్దిగా గమనించుకోండి. ఇలాంటి అవగాహన అందరికీ ఉండదు. కాబట్టి ఎవరినో కించపరచాలని వాళ్ళ గురించి ఏడవడాలు, మా బంధువులు ఏం కాదండి వాళ్ళ గురించి మేము ఏడవడానికి. ఈ రోజుల్లో సొంత బంధువులే ఏడుస్తున్నారు, ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు కుళ్ళుకుని చస్తున్నారు బంధువుల్లోనే. కానీ వాళ్ళు ఏం మా బంధువులు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, ఏదైనా కాదు. ఒక అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతాం. ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్కళ్ళే మాట్లాడలేదు, ఇంకో ఛానల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను ఇంకొకరి గురించి కూడా మాట్లాడాను, మరి అది సరిగ్గా వినలేదు అనుకుంటా. గమనించండి ఒకసారి. ఎర్రావురి గారు బోల్డ్ వీడియోలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారని అనండి, పెట్టండి, అక్కడ కామెంట్ పెట్టండి. నేను అక్కడ చూసిన తర్వాతే మాట్లాడాను. నేను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకొకరు ఛానల్ గురించి కూడా మాట్లాడుతున్నారు, అక్కడ పెరుగు పచ్చడి ఆంటీ అని ఒక ఛానల్ గురించి, ఆవిడ గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. మనం ఎవరైనా ఏదైనా చెప్పిన మాట మనం వినేటప్పుడు అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉండదు, అందరి మైండ్ సెట్ ఒకే విధంగా ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మనల్ని జనాలు ఎంత పైకెత్తుతారో అంత కిందకు ఒకేసారి పడేస్తారు. అది కూడా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలని నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. చెడు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాలి.
అప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది. మనం అంతా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా చెడు అనేదాన్ని మనం దగ్గరికి రానివ్వకుండా చేయగలుగుతాం. ఎవరో కూడా సొసైటీలో ఇంకొక వ్యక్తి చెడిపోకూడదన్న ఆలోచనతోటి మనం మంచి విషయాలను చెప్తూ ఉంటాం. కానీ మనమే చెడు పనులు చేస్తుంటే మనకేమీ పట్టనట్టు ఉంటే మన పిల్లలు కాదు కదా పోయింది, మన ఇంట్లో కాదు కదా, మన కుటుంబ సభ్యులు కాదు కదా అని ఆ రకంగా ఊరుకుంటే ఇంకా సొసైటీ ఏమైపోవాలి చెప్పండి. ఇంకొక చోట ఎప్పుడైనా చెడు జరిగింది అని అంటే దాని గురించి కూడా మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతాం, అందరం మాట్లాడతాం. చిన్న యూట్యూబర్లే కానీ పెద్ద యూట్యూబర్లే కానీ. చిరావూరు గారు కూడా పోరాటం అంటూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అనండి, ఈ కామెంట్లన్నీ వెళ్ళి ఆయన ఛానల్లో పెట్టండి. మీకు ఎందుకు సార్, మీరు వ్యూస్ కోసం చేస్తున్నారు, మీరు ఆవిడని టార్గెట్ చేశారని ఆయన దగ్గర మాట్లాడండి వెళ్ళి. ఆయనే చెప్తారు, మీకు కూడా ఒక ఆన్సర్ ఇస్తారు. అంటే మేము ఏదో చిన్నవాళ్ళం కదా, ఏదన్నా పర్వాలేదు 4 తిట్టేసి పోవచ్చు అనుకుని మా మీద పడుతున్నారు అందరూ వచ్చి. సొసైటీలో చెడు జరుగుతుంటే ఒక్క వీడియో చేయరే, మన ఆడవాళ్ళకి కదా అన్యాయం జరిగింది మాట్లాడదాం అని మీకు అనిపించలేదే? మీ పని మీద అయిపోవాలి, మీ టైంకి మీరు పెట్టేసుకోవాలి, మీ జనాలు మిమ్మల్ని చూసేయాలి అంతే. ఇంకా ఇలాంటి ఉన్న నిజాలు మాట్లాడితే ఎదటి వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు. ఒక్కసారి ఎవరికి వాళ్ళే మీ మనస్సాక్షికి ఆలోచించుకుని నేను చెప్పింది కరెక్టో కాదో మీరే తెలుసుకోండి. ఇంకా అది దీని గురించి ఎక్కువగా కామెంట్ చేయాల్సిన అవసరమూ లేదు, ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరము కూడా లేదు. రోజు వాళ్ళ గురించి వీడియోలు పెడితే మాకు వ్యూస్ వస్తాయని మేము రోజు పెడతాం. మాకు ఇదే పని అండి, ఇంకో పని ఉండదా? ఇక వేరే వీడియోలు చేయమా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి, ఎదటి వాళ్ళు చెప్పే దాంట్లో మంచి ఉందా లేదా, ఎందుకు మనం వ్యతిరేకంగా మాట్లాడాలి, వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ ఉంది కదా అనేది ఇలాంటిది కొంచెం మీరు ఆలోచించండి. ఒక కామెంట్ పెట్టేస్తున్నామని అంటే మీరు పెట్టిన వాళ్ళు నాకేం కాదు, కానీ ఆలోచించండి ఇందులో తప్పు ఉందా లేదా, రేపు మనకు జరగచ్చు. అది ఎందుకు ఆలోచించరు మీరు? కానీ ఏమీ బాధపడట్లేదు, ఎందుకంటే 100లో 90 మంది వాళ్ళ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు. ఎక్కడో ఒక 4 5 ఒక 10 మంది అంతే సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు. అది వాళ్ళకే వదిలేస్తాం అనుకోండి. కాబట్టి ఎవరైనా సరే మన సొసైటీలో ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, వాళ్ళ వల్ల ఏదైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, మోసం జరిగినప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబరు చిన్నవాళ్ళ అవనండి పెద్దవాళ్ళ అవ్వండి ఎవరైనా సరే ఖచ్చితంగా వీడియోలు చేయాలి, మాట్లాడాలి. ఆ చెడును మన దగ్గర నుంచి దూరంగా పోగొట్టాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం మంచే చేస్తున్నాం, ఎవరికి చెడు చేయట్లేదు.